కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో జరిగిన జ్యువెలరీ షాప్ దోపిడీ కేసును మల్కాజ్గిరి పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ శ్రీధర్ మీడియాకు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్ర నివాసి ఏ1 నజీం, కొటాడియా రామకోటి నివాసి ఎకేందర్ సింగ్ ఇద్దరు చెర్లపల్లి జైల్లో పరిచయమయ్యారు. ఏ3 మొహమ్మద్ సైఫ్ అలీ, ఏ4 రాజేందర్ సింగ్ నలుగురు కలిసి నగరంలోని అనేక జ్యువెలరీ షాపులను రెక్కి నిర్వహించారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో బాలాజీ జ్యువెలరీ షాప్ ని ఎంచుకుని ఈ నెల 2వ తేదీ సాయంత్రం దోపిడీకి పాల్పడ్డారు. నిందితులు నకిలీ పిస్తోల్ తోటి యజమానిని బెదిరించి గొడ్డలితో ఆయనపై దాడి చేశారు. యజమాని ప్రతిఘటించడంతో కేవలం ఒక్క ప్యాకెట్ బంగారంతోనే నిందితులు పరారయ్యారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి దోపిడీకి పాల్పడ్డ ముఠాను పట్టుకున్నామని మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు. వచ్చేసి ఎకిందర్ సింగ్, ఏ3 మొహమ్మద్ సైఫ్, ఏ4 రాజేందర్ సింగ్, ఏ5 రతన్ సింగ్. దీంట్లో ఏ1 ఎవరైతే ఉన్నారో ఈ నజీం అజీజ్ అని గతంలో చాదర్గట్ అదేవిధంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో సిమిలర్ అఫెన్స్ గోల్డ్ జ్యువెలరీ షాప్ కి వచ్చి అక్కడ కూడా దోపిడీ చేయడం జరిగింది. ఆ 2 కేసుల్లో అరెస్ట్ అయి జైలుకి వెళ్ళాడు. సబ్సిక్వెంట్ గా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వాళ్ళు పీడీ యాక్ట్ పెట్టడంతో దాంట్లో కూడా జైలుకి వెళ్ళాడు. లాస్ట్ నవంబర్ లో రిలీజ్ కావడం జరిగింది. ఆ జైల్లో ఉన్నప్పుడు ఏ2 ఎవరైతే ఎకిందర్ సింగ్ ఉన్నాడో ఇతను అన్ని మేకల దొంగతనాల కేసులో నిందితులు ఒక 5-6 కేసులు ఇతని మీద ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి అతను కూడా అదే జైల్లో ఉండడం జరిగింది చెర్లపల్లిలో. ఆ ఉన్నప్పుడు ఇద్దరు కూడా పరిచయం ఏర్పడ్డది. ఇద్దరు కూడా కొద్ది రోజుల గ్యాప్ తోటి అక్టోబర్ లో ఏ2, నవంబర్ లో ఏ1 బయటకు రావడం జరిగింది. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ డబ్బు సంపాదనకు వీళ్ళు దొంగతనాలనే మార్గంగా ఎంచుకోవడం గురించి డిస్కస్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే ఏ1 మళ్ళీ బయటికి రావడం జరిగిందో ఏ2కు కాంటాక్ట్ కావడం జరిగింది. ఇద్దరు కలిసి ఏ1కు ఈ అఫెన్స్ ల మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండడంతో మళ్ళీ జ్యువెలరీ షాప్ మీద అటాక్ చేసి దోపిడీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా సిటీలో ఉన్నటువంటి వేరియస్ ప్లేసెస్ ను జ్యువెలరీ షాప్స్ ను రెక్కీ చేసుకున్నారు. వీళ్ళు అబ్జర్వ్ చేసిండ్రు. దాంట్లో ఫైనల్ గా ఈ రాంపల్లి లిమిట్స్ లో ఉన్న ఈ షాప్ వాళ్ళకి అనుకూలంగా అనిపించింది. ఎందుకంటే షాప్ ఓనర్ ఒక్కడే ఉన్నాడు, సపోర్టింగ్ స్టాఫ్ లేదు. అఫెన్స్ తర్వాత పారిపోవడానికి రూట్ అనుకూలంగా ఉంది వాళ్ళకు. ఆ చుట్టుపక్కల కూడా నియర్ బై క్రౌడ్ ఎక్కువ ఉండట్లేదు అనేది గమనించి ఈ షాప్ ను టార్గెట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత దాని గురించి అని చెప్పేసి పూర్తి ప్రణాళిక ప్రకారం దానికి సంబంధించిన ఆయుధాలను ఓల్డ్ సిటీలో మామూలుగా స్ట్రీట్ వెండర్స్ దగ్గర కొనుగోలు